హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న జంట వితికా షేరు అండ్ వరుణ్ సందేశ్. వీళ్ళు పలు సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే వితికాకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ బ్యూటీ యూట్యూబ్ లో సొంతంగా ఒక ఛానల్ ఓపెన్ చేసి తన ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇక వరుణ్ సందేశ్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వితిక పిల్లల్ని కనడం పైన ఆసక్తికర కామెంట్స్ అయితే చేసింది. అసలు విషయం లోకి వెళ్ళిపోతే 2016 లో వరుణ్ కు నాకు పెళ్లైంది. పడ్డానండి ప్రేమలో అనే సినిమాతో మా ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఇక అమెరికా వెళ్లి సెటిల్ అయిపోవాలని అక్కడికి వెళ్ళాం. కొంతకాలం అక్కడే ఉన్నాం. 2018 లో ప్రెగ్నెంట్ అయ్యాను. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. వరుణ్ కూడా చాలా ఆనందపడ్డారు. ఈ విషయం ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకున్నాం. కానీ కొన్ని రోజులకే నాకు అబార్షన్ అయింది. తర్వాత ఇండియాకు వచ్చాక మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ మళ్ళీ కొన్ని రోజులకే అబార్షన్ అయింది. అప్పుడు డాక్టర్ వచ్చేసి స్కానింగ్ చేయడంతో బేబీ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని అన్నారు. మరోసారి అబోషన్ చేసి గర్భసంచి మొత్తం క్లీన్ చేసేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు మేము ఆ బాధలోనే ఉన్నాం. ఆ సమయంలోనే బిగ్ బాస్ కు వెళ్లడం జరిగింది. ఇక ఆ తర్వాత ప్రాజెక్ట్స్ రావడం, ఫైనాన్షియల్ గా సెటిల్ కావడం జరిగింది. పిల్లలను ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తాం. నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వారితో సరదాగా ఆడుకుంటాను. పిల్లల్ని కనకూడదనేసి ఎవరైనా అనుకుంటారా? కానీ నేను ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని ఎప్పుడు కంటారు అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంటుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వితిగా చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది.